హాయ్ అండి, నేను మీ సంజయరాజ్. వెల్కమ్ టు సంజయరాజ్ ఫ్యామిలీ. ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా బెండకాయలు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని కొంచెం బట్ట పైన క్లాత్ పైన ఆరబెట్టుకుంటే కొంచెము వాటర్ అంతా పోతుంది. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకోవాలి ముక్కలుగా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది బాగా ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి. ఇది వేడైన తర్వాత బెండకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇది ఎక్కువ మరీ డార్క్ బ్లాక్ కలర్ లాగా ఫ్రై చేసుకోకుండా కొంచెం లైటిష్ కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. కొద్దిగా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఈ బెండకాయ అనేది చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేసుకుంటారు, లేకపోతే టమాటా వేసుకొని చేసుకుంటారు. ఇలా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకొకసారి కూడా ఫ్రై చేసుకుందాము. ఇది కూడా ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. తీసుకొని బౌల్లో వేసేసుకుందాము. మా ఇంట్లో మా పాప బెండకాయ ఫ్రై తిన్నది, కానీ మా చిన్నుకి చాలా ఇష్టం బెండకాయ ఫ్రై. ఇంకో కడాయి తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఎందుకంటే డీప్ ఫ్రైలో మనం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇది అలానే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేస్తే మరీ ఎక్కువ ఆయిల్ అయిపోతుంది అనేసి నేను ఆయిల్ వేయకుండానే చేసేస్తాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉప్పు, కారము, కొద్దిగా ధనియాల పొడి వేసేసుకుంటే బాగుంటుంది. పల్లీలు వేసుకొని చేసుకోవచ్చు, పల్లీలు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి. అందుకనే నేను ఇలానే చేస్తాను ఇంట్లో. ఇలా చేసినప్పుడు టమాటా రసం అలాంటివి ఉంటే కూడా బాగుంటుంది. ఇలా అన్నంలో కూడా కలుపుకొని కూడా తినొచ్చు. ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇది బాగా మిక్స్ అవ్వాలి. ఉప్పు కారము బెండకాయలకు పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఆయిల్ ఏం అవసరం లేదు, ఇదే ఆయిల్ సరిపోతుంది. ఇలా దీంట్లో పల్లీలు వేస్తే మా పాప మా బాబు ఇద్దరు తీసేస్తారండి. అందుకనే నేను దీంట్లో పల్లీలు వేయకుండా చేస్తాను ఎప్పుడు చేసినా కూడా. ఇది సాంబార్లోకి తినవచ్చు, దేంట్లోనైనా తినవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.